ఇంకా అంటే మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు మనం చేసుకున్నాం. నెక్స్ట్ ఏమంటే అర్థమైంది ప్రచారమయం అంటే మనకు బదులుగా యేసుక్రీస్తు వారి సిలువకు వెళ్ళడం, శ్రమకు వెళ్ళడం, బాధలకు వెళ్ళడం. నెక్స్ట్ పాపులతో సిలువ వేయబడుట. మీరు మూడేసుకుంటున్నారు కానీ మీరు కంటిన్యూగా మనం చేసామో వాటిని మీరు కంటిన్యూ అయిపోండి. ఓకేండి. పాపులతో సిలువ వేయబడుట. ఎస్, పాపులతో సిలువ వేయబడుట. ఈ విషయం పాత నిబంధన గ్రంథంలో ఏ ప్రవక్త ద్వారా పాపులతో సిలువ వేయబడతాడు యేసుక్రీస్తు వారు అంటే మనుష్య కుమారుడు లేదా రక్షకుడు, ప్రజలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరితో సిలువ వేయబడతాడు, ఎవరితో శ్రమ పడతాడు, సిలువ వేయబడతాడు అని వ్రాయబడి ఉంది అని చూస్తే యెషయా గ్రంథం 53:12 53వ అధ్యాయము 12వ వచనం లేఖనం క్రీస్తు శ్రమ పడక మునుపు రాసిన సందర్భం. అమ్మా, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఎలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన. అతిక్రమం చేసిన వారిలో ఒకరిగా ఎంచబడిన వాడు. సిలువ వేయబడినప్పుడు పాపులు అతిక్రమం చేసిన వారితో ఆయన కూడా ఒకరిగా ఎంచబడ్డాడు అనేది లేఖన గ్రంథం, లేఖన భాగం. అంటే క్రీస్తు పూర్వం చెప్పబడ్డ మాటల. తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఏమైనా రాయబడింది? మత్తయి సువార్త 23:38 23:38 మత్తయి సువార్త 23:38. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. రాసుకుంటున్నారు. ఇంకా మార్క్స్ వార్త 15:27-28. తర్వాత లోక 23:33. ఏముంది అక్కడ? ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది రాసుకున్నారు. ఒక్కసారి రెఫరెన్స్లు తీసుకుంటూ రాసుకుంటే మనం అందరం మన బైబిల్ తిరిగేస్తాం. మళ్ళీ అందరూ చూడాలి కదా, మన ఇంటికి వెళ్ళి చూస్తారో చూడరు? ఏమండి? అది కాదా? అదే ఏమైంది? ఇది మొదలుకున్న ప్రోపేట వచ్చిన సిద్ధంపాటు కాకండి. ఇది మీరు చెప్పే వరకు నన్ను చూడడం. మత్తయి 23:38. మత్తయి సువార్త 23:38. ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది. ఇది మొదలుకున్న ప్రభుపేట వచ్చేవాడు సిద్ధంపబడు కాకని మీరు చెప్పే వరకు నన్ను చూడాలని మీతో చెప్తున్నాను. ఆ రెఫరెన్స్ ఇచ్చేసుకోండి. ఇది పక్కన చేసుకోండి. నెక్స్ట్ మార్క్స్ వార్త చూడండి. మార్కు 15:27-28. కుడివైపున ఒకరిని మార్క్స్ వార్త చదివాను. మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంలో వెళుచున్న వారు తమ తలలు ఉలుచు, ఆహా, దేవుని మందిరం పడగొట్టు 3 దినములో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని అతనితో చెప్పాను. పాపులతో సిలువ పెట్టా. ఎవరేసారు? కుడివైపున ఎడమవైపున ఎవరు? మరి కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను. దొంగలని కూడా పాపులని ఇది ఉందిరా. పాపులే ఏముంది? పాపులతో సిలువ పడ్డాడు. అయిపోయింది. అది నెక్స్ట్ 23 లోక సువార్త 33. వారి కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి. అంటే పాపులతో సిలువ వేశారనడానికి మరి లేఖనం ఇలా చెప్పినట్టుగా వేశారని ఉందా? ఉందండి. ఇప్పుడు ఇందాక చూసామా? ఇందాక ప్రత్యామ్నాయంగా అని చెప్పడానికి
యెషయా గారు చెప్పినట్టుగా ఇలాగో జరిగినది. మరి ఇక్కడ యెషయా గారు చెప్పినట్టుగా జరిగిందని ఏంటి? లేఖనాల వారు చెప్పాడు కదా, వాడు అదే అడుగుతున్నాడు కదా. ఆయనకు ఏది అవసరమో అది మాత్రమే వ్రాయించాడు. అన్నీ కూడా లేఖనానుసారమని చెప్పలేదు. ఎందుకండి క్రీస్తు లేఖనానుసారంగానే వచ్చాడు కనుక ఆయన పాపులతోనే సిలువేయబడతాడు అన్న మాట విషయాన్ని మనం ఆలోచిస్తే యెషయా గారు చెప్పినట్టు ఆయన గనులతోనూ తర్వాత పాపులతోనూ ద్రోహం చేసిన వారితోనూ అపరాధం చేసిన వారిలోనూ ఒకరిగా ఎంచబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ చూసినా లేఖనానుసారంగా వచ్చాడు, కానీ లేఖనాన్ని ఎక్కడ కూడా పక్కకు పెట్టి తన సొంత ఆలోచన నెరవేర్చడానికే యేసు చూడలేదు. అందుకే మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారంగా పోతున్నాడు. అంటే మానవ ప్రయత్నం లేదు అందులో. యేసుక్రీస్తు వారిది మానవ ప్రయత్నం లేదు. ఉన్నది ఒకే ఒక చోట. ఎక్కడంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమన్నాడు. అది ఏమని పెట్టాడు అందులో వాక్యాన్ని? నీ చిత్తమైతే. భరించలేక బాధ భరించలేక భయపడి ఏసేమన్నాడంటే తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమను నా యుద్ధ నుండి తీసేయన్నాడు. మళ్ళీ ఏమన్నాడు కోరుకుని? ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించాలి. 27:38 మత్తయి 27:38 అండి. చూడండి ఇది. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆ మార్గం వెళ్తున్న అది ఇది పాపులతో సిలువేయబడ్డాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం. నెక్స్ట్ చేతులు కాళ్ళు చేర్చబడుట.